ప్రాక్టికల్ సక్సెస్ ప్రిన్సిపల్స్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రొడక్టివిటీ గిల్ట్. చాలామంది కష్టపడే వాళ్ళకి ఈ ప్రొడక్టివిటీ గిల్ట్ అంటే ఏంటో తెలుసు. అసలు ప్రొడక్టివిటీ అంటే ఏంటి? మనకున్న సమయంలో మనం చేయాలనుకున్న పని వీలైనంత ఎఫిషియెంట్గా చేయటం, సమయం వృధా చేయకుండా అతి తక్కువ సమయంలో మ్యాక్సిమం రిజల్ట్ లేకపోతే మ్యాక్సిమం అవుట్పుట్ మనం తీయగలగటం. అయితే ఇలా ప్రొడక్టివ్గా ఉండాలి అని కోరుకునే వాళ్ళకి ఒక సమస్య ఉంది. అదేంటంటే వర్క్లో ఒక్క చిన్న హికప్ వచ్చినా కూడా అయ్యో నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని గిలగిల్లాడిపోతారు. ఏ కారణం వల్ల పని జరగకపోయినా కూడా ఆ బ్లేమ్ అంతా వాళ్ళ మీద వేసుకొని అయ్యో నేను ప్రొడక్టివ్గా లేను, ఈరోజు టైం వేస్ట్ చేసేసాను, ఇలా బాధపడుతూ ఉంటారు. అలా బాధపడే వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోతో పాటు ఇంతకుముందు నేను ఈ సిరీస్లో చేసిన అన్ని వీడియోస్ చూడాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి ఈ సిరీస్లో ఉన్న అన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రొడక్టివ్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా ఎంత ట్రై చేసినా కూడా పరిస్థితులు అనుకూలించకపోతే మీరు ప్రొడక్టివ్గా ఉండలేరు. కొన్ని వారాల క్రితం నేను ఒక ఇంపార్టెంట్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం, సాలిడ్గా ప్రిపేర్ అయ్యాం. స్క్రిప్ట్ పొద్దునుంచి సాయంత్రం వరకు మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నాను. నా వీడియో షూట్ చేసే వీడియోగ్రాఫర్ అందుబాటులో ఉన్నారు. మేము ప్లాన్ చేసిన టైంకి వీడియో షూట్ చేద్దామని కూర్చున్నాం. సరిగ్గా మేము కూర్చున్న వెంటనే విపరీతమైన సౌండ్ చేస్తూ పెళ్లి మేళాలు వచ్చినాయి. అది వచ్చిన వెంటనే మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇంత నాయిస్ పొల్యూషన్ మధ్యలో షూట్ చేయడం కుదరదు. ఆ పెళ్లి మేళం 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ఏకంగా 40 నిమిషాలు ఉంది. వాళ్ళు వెళ్ళే టైంకి హెడేక్ వచ్చేసింది. అయ్యో నేను ప్లాన్ చేసిన వీడియో ఈరోజు షూట్ చేయలేకపోయాను అని గింజుకొని ఫీల్ అయ్యాను. యాక్చువల్గా జరిగిన నష్టం 40 నిమిషాలు అయితే నేను గింజుకొని ఇంకొక 2 గంటలు ఫీల్ అవుతూ కూర్చున్నాను. ఆ టైంలో నేను ఏం చేసి ఉండొచ్చు? క్వైట్గా షూట్ అంతా క్లోజ్ చేసి నా క్లయింట్ వర్క్ చేసుకొని ఉండొచ్చు, లేకపోతే ఇంకో వీడియోకి స్క్రిప్ట్ రాసుకొని ఉండొచ్చు, లేకపోతే నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. ఇవేమీ చేయలేదు. నేను అనుకున్న పని ఈ పాయింట్లో జరగలేదు అని ఈగోకి తీసుకొని తెగ ఫీల్ అయిపోయాను. జరిగిన నష్టం ఎంత అయితే ఆ నష్టం జరిగిందని ఇంతసేపు బాధపడ్డాను. ఇది చాలా 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 బ్యాడ్ హ్యాబిట్ అండ్ అన్ప్రొడక్టివ్గా మనం తయారు చేస్తుంది. మీరు అనుకున్న పని చాలాసార్లు జరగకపోవచ్చు, కానీ ఆ పరిస్థితుల్లో మీరు చేయగలిగిన 100 పనులు ఉంటాయి. ఆ 100 పనులు ఏంటో ఆలోచించండి, అందులో మొదటి పని తీసుకొని చేయడం మొదలుపెట్టండి. ఇలా అయితే మీరు చాలా ప్రొడక్టివ్గా ఉంటారు, జరిగిన నష్టాన్ని పొడిగించకుండా ఉంటారు. మనం ఏదన్నా ఒక పని చేయాలని కూర్చున్నప్పుడు పరిస్థితులు అనుకూలించకపోతే ఆ పని చేయలేము అని ఇప్పుడే అనుకున్నాం. మనం ఆ రోజు జరిగిన నష్టం గురించి ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటాం, అయ్యో ప్రొడక్టివ్గా లేను అని. అయితే మనం నోటీస్ చేయని విషయం ఏంటంటే, వారం రోజుల తర్వాత పరిస్థితులు మనకి అనుకూలించడం మాత్రమే కాదు, మనల్ని ఎంకరేజ్ చేస్తాయి. అంటే మనకు అవసరమైన కోఆపరేషన్ కంటే ఎక్కువ ఇస్తాయి. ఒక్కోసారి మేము వీడియో షూట్ చేయడానికి కూర్చున్నప్పుడు డిస్టర్బెన్స్ లేకపోవడం మాత్రమే కాదు, పరిస్థితులు అతిగా సహకరిస్తాయి. అంటే క్లైమేట్ అద్భుతంగా ఉంటుంది, తలుపులు వేసేసి ఏసీ వేయాల్సిన పని ఉండదు. హ్యాపీగా తలుపులు తీసుకొని చల్లగాలికి న్యాచురల్ లైట్ న్యాచురల్ ఎయిర్ మధ్యలో వీడియో చేయడానికి కుదురుతుంది. ఎంత బాగుంటుందంటే ఆ రోజు ఫ్లోలో మేము అనుకున్న ఒక్క వీడియో మాత్రమే కాదు, ఇంకో 2-3 వీడియోలు ఎక్స్ట్రా షూట్ చేసేస్తాం. అంటే మనకు పరిస్థితులు అనుకూలించినప్పుడు తక్కువ పని ఎలా అయితే చేస్తామో, అనుకూలించినప్పుడు మనం అనుకున్న పని కంటే 4 రెట్లు ఎక్కువ చేస్తాం. ఈరోజు పని చేయలేకపోయాం కదా అని దీని మీదే ఫోకస్ చేసాం అనుకోండి, వారం రోజుల తర్వాత మనం దీనికంటే 4 రెట్లు ఎక్కువ పని చేస్తాం. ఈ రెండింటిని పక్కన పెట్టుకొని చూసుకుంటే ఇక్కడ డ్యామేజ్ అయింది, మనం ఇంకో చోట కవర్ చేస్తాం. ఇది మనం చాలా సందర్భాల్లో నోటీస్ చెయ్యం. చెడు జరిగినప్పుడు బాగా కూర్చొని ఏడవటం మనకు అలవాటు, కానీ మంచి జరిగినప్పుడు మొన్న జరిగిన డ్యామేజ్ ఈరోజు రికవర్ చేశాను అన్న థాట్ మనకు రాదు. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ని కొంచెం విజువల్గా చూద్దాం. మీ ముందు 7 రోజులు ఉన్నాయి. ఈ 7 రోజులు మీరు కన్సిస్టెంట్గా పని చేయాలనుకుంటున్నారు. అయితే మీరు చేయాలనుకుంటున్న పని ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ప్రతిరోజు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వర్క్, మనం ఎంత వర్క్ అయితే ప్లాన్ చేసామో ఎగ్జాక్ట్గా అదే అమౌంట్ ఆఫ్ వర్క్, అదే క్వాలిటీ ఆఫ్ వర్క్ కన్సిస్టెంట్గా 7 రోజుల పాటు చేయాలి అని అనుకోవటం మన విజన్. మనం ఇలా ఊహించుకుంటాం, కానీ రియాలిటీ ఇలా పనిచేయదు. ఒకరోజు అస్సలు పని జరగదు, ఇంకో రోజు కొంచెం జరుగుతుంది, ఒకరోజు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ జరుగుతుంది, ఇంకో రోజు మనం చేయాలనుకుంటున్న పని కంటే చాలా 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 తక్కువ చేస్తాం. అంటే ఆల్మోస్ట్ నెగిటివ్లోకి వెళ్ళిపోద్ది. అంటే పెండింగ్ పడిపోయి 2వ రోజుకి స్పిల్ అవుతుంది. ఇలా ప్రతిరోజు మనం కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టినా కూడా కన్సిస్టెంట్గా రిజల్ట్స్ రావు. మనం ఒకరోజు చేసిన పని చూస్తే డిప్రెషన్ వచ్చేస్తుంది. అయ్యో ఈరోజు నేను ఇంతేనా పని చేసింది అని చాలా బాధపడతాం.
ఎప్పుడూ ఒక్కరోజు వర్క్ చూడకూడదు. ఒక వారం రోజులు తీసుకొని ఆ వారం రోజుల్లో మనం ఎంత వర్క్ చేసాం, నెల రోజుల్లో ఎంత వర్క్ చేసాం, 3 నెలల్లో ఎంత వర్క్ చేసాం, ఇలా చూడాలి. ఓవరాల్ రిజల్ట్స్ చూడండి. ఫోకస్డ్గా ఒక్క ఎలిమెంట్ని చూస్తే కనుక మీకు డిప్రెషన్ వచ్చింది, మీరు చాలా అన్ప్రొడక్టివ్ పర్సన్ అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ని మీ మైండ్లోకి రానివ్వకండి. ప్రొడక్టివిటీ గిల్ట్ ఉన్న వాళ్ళు చేసే 3వ మిస్టేక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది సెల్ఫ్ మోటివేటెడ్గా పనిచేసేవాళ్ళు, అంటే వాళ్ళే ప్లాన్లు వేసుకొని ఎవరి ప్రెషర్ లేకుండా, అంటే కాలేజీలో ఉన్నప్పుడు లెక్చరర్ ప్రెషర్ ఉంటుంది, లేకపోతే మనం జాబ్ చేసేటప్పుడు మన పైన టీమ్ లీడ్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్ వీళ్ళ ప్రెషర్ ఉంటుంది. ఇలా కాకుండా సెల్ఫ్ మోటివేటెడ్ ఉన్న వాళ్ళకు ఉండే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక రోజంతా కూర్చొని ఏ పని చేయరు. ఆ రోజంతా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే వర్క్లో కొన్ని గ్యాప్స్ ఉంటాయి. నార్మల్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వర్క్ ఉంటుంది, కాలేజీలో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, జాబ్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ ఇన్స్ట్రక్షన్స్ లేనిది ఎప్పుడు? సొంత వ్యాపారం చేసేటప్పుడు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో మనం ఉన్నప్పుడు. ఇలాంటప్పుడు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఎవరు, మన ప్లాన్స్ మనమే వేసుకోవాలి. కాబట్టి ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం నిర్ణయాలు తీసుకోవడంలోనే మనకు వేస్ట్ అవుతుంది. యాక్చువల్గా మనం దీన్ని టైం వేస్ట్ అని కూడా అనకూడదు. నిర్ణయాలు తీసుకోవడానికి మనం పెట్టిన టైం అన్నిటికంటే ప్రొడక్టివ్ టైం. అయితే నిర్ణయాలు తీసుకునే ప్రాసెస్లో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మనం కూర్చొని ఆలోచిస్తూ ఇలా ఆ టైం అంతా వెళ్ళిపోతుంది. సాయంత్రం కల్లా కొన్ని విషయాల మీద క్లారిటీ వస్తుంది. ఆ రోజంతా మనం చేసింది యాక్చువల్ వర్క్ కాదు, మైండ్ వర్క్. అంటే మన మైండ్లో బోలెడన్ని విషయాల గురించి క్యాలిక్యులేషన్లు చేసి రకరకాల హర్డిల్స్ దాటుకొని, మెంటల్ హర్డిల్స్, రకరకాల భయాలు దాటుకొని మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం తీసుకోవడం అనేది మెంటల్లీ చాలా ఎగ్జాస్టింగ్గా ఉంటుంది. ఫిజికల్ వర్క్ చేయకపోయినా కూడా ఒక రోజంతా మనం ఆలోచించామనుకోండి, అడ్డం పడతాం. ఒక డెసిషన్ తీసుకొని ఎగ్జాస్ట్ అయిపోయి హెడ్ఏక్ వచ్చి నిద్రపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆ రోజంతా మనం పని చేయలేదంటే ఎట్లా? అదంతా కూడా పనే, అదంతా కూడా మైండ్ వర్కే. చెప్పాలంటే రేపు మనం చేయాల్సిన వర్క్కి ఈరోజు ఒక మ్యాప్ తయారు చేసాం. దీన్నే మనం ప్లానింగ్ అంటాం. ఈ ప్లానింగ్ అనేది ఎప్పుడూ టైం వేస్ట్ కాదు. ఇప్పుడు మనం ప్లానింగ్ మీద ఇన్వెస్ట్ చేసిన సమయం ఏదైతే ఉందో, రేపొద్దున వర్క్ మొదలుపెట్టిన తర్వాత మనకు అది 10x రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ప్లాన్ చేసిన టైంని, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించిన టైంని టైం వేస్ట్ అని అనుకోకండి. అది చాలా ప్రొడక్టివ్ టైం. ఇప్పుడు ఇంకో బోనస్ పాయింట్ చూద్దాం. ప్రొడక్టివ్గా ఉండాలి అన్న కోరిక ఓకే, కానీ ఆ ప్రొడక్టివ్గా ఉండాలి అంటే మనకు ఒక స్ట్రాటజీ అవసరం. చాలా సందర్భాల్లో ఈ ప్రొడక్టివ్గా ఉండాలని కోరుకునే వాళ్ళు చేసే ఒక మిస్టేక్ ఏంటంటే ప్రతి ఒక్కటి వాళ్ళే ఫిగర్అవుట్ చేయాలని చూస్తారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా గ్రాస్ప్ చేసుకోకుండా వీళ్ళే ట్రయల్ అండ్ ఎర్రర్ మొదలుపెట్టి చాలా టైం వేస్ట్ చేసుకుంటారు. అంటే ఒకసారి నేను ఫిగర్అవుట్ చేసిన విషయాన్ని మళ్ళీ మీ లైఫ్లో మీరు రీసెర్చ్ చేసి మీరు మళ్ళీ నష్టపోయి ఇదంతా జరిగి మీరు ఫిగర్అవుట్ చేయాల్సిన అవసరం ఉందా? రీసెంట్గా నేను ఒక 4 గంటల బిజినెస్ క్లాస్ తయారు చేశాను. వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వాళ్ళకి అది ఒక మంచి ఫ్రేమ్వర్క్. నార్మల్గా సొంతగా వ్యాపారం మొదలు పెట్టే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలంటే మీరు ఏం చేయాలి, మీ బిజినెస్లో మ్యాక్సిమం రిజల్ట్స్ రావాలంటే మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి నేను ఆ క్లాస్లో కవర్ చేశాను. ఇప్పుడు మీరు బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నారు, మీరు పెట్టుబడి పెట్టి నష్టపోయి టైం వేస్ట్ అయ్యి ఇదంతా జరిగిన తర్వాత తెలుసుకుంటారా, లేకపోతే ఇప్పటి వరకు నేను 1 సంవత్సరం పాటు రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయాలు సింపుల్గా ఒక చిన్న ఫీజు చెల్లించి నేర్చుకుంటారా? ఎప్పుడైనా సరే ఈ క్లాస్ అనే కాదు, మీరు ఏ పని చేయాలనుకుంటున్నా కూడా ఆ పనికి సంబంధించిన ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ బోల్డ్ అంత ఉంటుంది, పుస్తకాల రూపంలో, ఆన్లైన్ కోర్సుల రూపంలో. ఆ పుస్తకాలు లేదంటే కోర్సుల మీద మీరు చెల్లించే ప్రైస్ ఏదైతే ఉందో అది చాలా చిన్నది. వాటి వల్ల మీకు సేవ్ అయ్యే సమయం 1 రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని నెలలు, కొన్ని సందర్భాల్లో అయితే సంవత్సరాలు. డబ్బు వేస్ట్ అవ్వకుండా, మన ఎఫర్ట్ వేస్ట్ అవ్వకుండా మనం ఇట్లా నేర్చుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని కనుక మీరు లెవరేజ్ చేసుకుంటే మీరు అందరికంటే వేగంగా ముందుకెళ్తారు. వేరే వాళ్ళకి జరిగే నష్టం మీకు జరగదు. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను చేసిన ఆ బిజినెస్ క్లాస్ తీసుకోండి. మీరు ప్రొడక్టివ్గా మాత్రమే కాదు, ప్రాఫిటబుల్గా కూడా తయారవుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్. సీ యా.